శతమానం భవతి. హలో అమ్మా బాను, నేనమ్మా శ్రీలక్ష్మిని మాట్లాడుతున్నాను. శ్రీలక్ష్మి గారు మీరా? మీ గురించి ఎంతో వెతుకుతున్నానండి. అసలు ఉన్నట్టుండి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడుంటున్నారు? అవన్నీ చెప్దామని నీకు ఫోన్ చేశానమ్మా. మేమిక్కడికి వచ్చేంత వరకు వస్తున్నామన్న విషయం ఒక్క నిమిషం ముందు కూడా నాకు తెలియకుండా మా ఆయన దాచి ఉంచారు. అసలు మేము ఎక్కడున్నామంటే హలో హలో శ్రీలక్ష్మి గారు, ఏం చేస్తున్నావు శ్రీలక్ష్మి? ఎవరికి చెప్తున్నావు? మనం ఎక్కడున్నామో బయటికి తెలిస్తే ఎంత ప్రమాదమో నీకు తెలుసా? బుద్ధుండి ఈ పని చేస్తున్నావా? బుద్ధి లేని పనులు చేస్తుంది మీరండి. నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను, తప్పుడు మార్గంలో నడవకండి, అది మనల్ని ఏదో ఒక రోజు ఇబ్బంది పెడుతుంది అని. నా మాట మీరు వినిపించుకోలేదు. మా కోసం ఏదో చేస్తున్నానంటూ మీరు తప్పుడు మార్గంలో నడిచారు. ఇప్పుడు చూడండి, అందరి చేత దండాలు పెట్టించుకునే డాక్టర్ అయ్యండి ఇలా దొంగల ఎవరికి తెలియకుండా బతుకుతున్నాం. ఎక్కడున్నామో ప్రపంచానికి తెలియకుండా గడుపుతున్నాం. ఈ బ్రతుకు కోసమో ఇంత కష్టపడింది. మీరొక డాక్టర్ అండి. మీరు సంపాదించే సంపాదన మనం బ్రతకడానికి సరిపోదా? మేడలు కావాలని మేము ఏ రోజైనా అడిగామా? అయినా మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పటికైనా మారుతారు అనుకుంటే మీరు మారట్లేదు. నోర్మై! నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఎందుకు చేస్తున్నానో అంతకన్నా బాగా తెలుసు. నా గురించి కానీ ఇక్కడి విషయాల గురించి కానీ ఎవరికైనా చెప్పాలని ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది ఫస్ట్ తప్పు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం మర్యాదగా ఉండదు. రండయ్యా, టిఫిన్ తిందురు గాని. కార్తీక్ రా, టిఫిన్ తిందువు గాని. నాకొద్దు బామ్మ, తినాలని లేదు. ఏంట్రా, ఎందుకు తిన్నంటున్నావు? ఏంటి, ఇక్కడ మీ అమ్మ అక్కడ మీ ఆవిడ తినలేదనేనా నువ్వు కూడా తినడం మానేస్తున్నావా? నిజమే బామ్మ, బాను అడిగితే అంతా బానే ఉంది, నేను బానే ఉన్నాను, మీరు అత్తయ్య జాగ్రత్త అని ఇక్కడ మన గురించి చెప్తుంది. కానీ భాను పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అక్కడ తను ఎలా ఉందో తెలుసుకోవడానికి గెస్ట్ హౌస్లో ఉన్న పని మనిషికి ఫోన్ చేసి అడిగాను. భాను రాత్రి కూడా సరిగ్గా తినకుండానే మధ్యలోనే చేయి కడుక్కొని వెళ్ళిపోయిందంట. తనక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఆలోచిస్తుంటేనే ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది బామ్మ. ఏంటో కార్తీక్, ఈ ఇంట్లో సంతోషాలన్నవి పండుగలు వచ్చినట్టు అప్పుడప్పుడు వస్తున్నాయి. అంతా బాగుంది, అందరం బాగున్నాం అనుకునేసరికి మళ్ళీ ఇలాంటిదో పరిస్థితి వచ్చింది. కారణం ఏదైనా కావచ్చు, కారకులు ఎవరైనా కావచ్చు, కానీ సఫర్ అవుతుంది మాత్రం భాను, తన వల్ల నువ్వు. ఈ పరిస్థితి అంతా ఎప్పటికి చక్కబడుతుందో ఏంటో.
నాన్న అలా చూస్తున్నారు? ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. మన కోసం త్యాగాలు చేసిన మనిషి అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. భాను దూరంగా వెళ్ళిపోయినందుకు నాకు మాత్రం బాధ లేదంటారా? కానీ నేనేం చేయగలను? ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. అత్తయ్యకి ఏం చెప్దాం అనుకున్నా ఆవిడ అసలు నా మాట వినిపించుకోవడం లేదు. చాందిని అసలు నన్ను పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయగలను నాన్న? ఏం చేయగలను అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇంతవరకు నువ్వేం చేశావు? ఏం ప్రయత్నించావు? ఏమీ చేయలేము అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. నీలాగే బాను కూడా అనుకుని ఉండుంటే ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉండేది కాదు. భాను ఈ ఇంట్లో అడుగు పెట్టేసరికి తన నీడ కూడా ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. అలాంటి చోట భాను నిలబడింది. ఈ ఇంట్లో మనుషుల్ని మార్చుకోవాలన్న తపనతో బతికింది. తన అభిమానంతో అందర్నీ మార్చుకోవడం ప్రారంభించింది. అలా తను చేసిన కృషి వల్ల ఈరోజు ఈ కుటుంబం ఆనంద నిలయంగా మారింది. ఆ రోజు తను చేసిన కృషి వల్లే చాందిని నీ జీవితంలోకి వచ్చింది. ఆ రోజు తను పడిన తపన వల్లే ఏ ఇంట్లో అయితే తనకి స్థానం లేదన్నారో అదే ఇల్లు తనని మహారాణిలా చూసుకునేలా చేసింది. ఇదంతా నేనేం చేయగలను అని భాను అనుకొని ఉంటుంటే ఏమీ చేయగలుగుండేది కాదుగా. ఇప్పటికీ ఈ రెండిళ్ల మధ్య అపార్థమనే అడ్డుగోడ అలాగే ఉండిపోయేది. భాను దాన్ని బద్దలు కొట్టింది. ఈ రెండు కుటుంబాల్ని కలిపింది. నీ జీవితానికి ఒక దారిని చూపించింది. తను చాందిని నీ జీవితంలోకి తీసుకొచ్చింది. అలా నీకు ఈ ఇంట్లో ఓ స్థానం కల్పించింది. భాను అప్పుడు నేనేం చేయగలను అని అనుకోలేదుగా. ఎందుకు చేయలేను అనుకుంది. అందుకే ఇదంతా చేయగలిగింది. మీరు చెప్పేది నిజమేనన్నా, నేను ఒప్పుకుంటాను. కానీ నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటేనే కనీసం నా ముఖం కూడా అత్తయ్య చూడడం లేదు. చూడు, భాను నీకు చెల్లి అయినా ఒక అక్కలా నీ గురించి ఆలోచించింది. ఒక తల్లిలా ప్రవర్తించింది. తన బిడ్డలు బాగుండాలని ఒక తల్లి ఎంత బాధపడుతుందో నా భాను కూడా అందరి గురించి అంతే బాధపడింది. తనకి ఈ కుటుంబమన్నా మనమన్నా ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ. అంతలా చేసిన నా కూతురు ఈరోజు దోషిలా నా చెల్లెలి ముందు నిలబడింది. దానికి కారణం నా కూతురు కాదు, నువ్వు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు. సమస్య నీ వల్ల వచ్చింది. పరిష్కారానికి నువ్వే కృషి చేయాలి. మాట వినిపించుకోలేదని, నీ మాట పట్టించుకోలేదని నువ్వు మౌనంగానే ఉండిపోతే సమస్య ఎప్పటికీ సమస్యగానే ఉండిపోతుంది. పరిష్కారం ఎప్పటికీ దొరకదు. ఒరే వాసు, ఎందుకురా నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు? ఊర్మిళ అలా ప్రవర్తిస్తుంటే పాపం పార్దు మాత్రం ఏం చేస్తాడు? తన వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి కదరా. తన వైపు నుంచి మనం ఆలోచించడం కాదురా, సమస్యను పరిష్కరించడానికి ఆలోచించమని చెప్తున్నాను. ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో వెతకమని చెప్తున్నాను. చెల్లెమ్మతో మాట్లాడడానికి ప్రయత్నించాలి. కోపంగా ఉంది కాబట్టి చెల్లెమ్మ వినడానికి ఇష్టపడదు. చెల్లెమ్మని బతిమాలడానికి ప్రయత్నించాలి. తన కొడుకు పోవడానికి కారణం వీడే కాబట్టి వీడి నీడను కూడా చెల్లెమ్మ సహించలేకపోతోంది. ఇక్కడ చెల్లెమ్మ తప్పేమీ లేదురా. అంత మాత్రాన అలా వదిలేస్తే ఎలా? ఏమీ చెయ్యలేమని చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా? చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ వల్ల నా కూతురు జీవితం ప్రశ్నార్థకంగా మారకూడదు. నా కూతురు అల్లుడు బాధపడకూడదు. కొడుకుని కాదని కూతురు అల్లుడు అని వేరు చేసి మాట్లాడుతున్నానని మాత్రం నువ్వు అనుకోకు. ఎందుకంటే ఎప్పుడో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నీ ఉనికి కూడా మాకు తెలియకుండా బతికావు. కానీ మా ప్రతి కష్టంలో కొడుకులా నిలబడింది నా కూతురు మాత్రమే. నా మీద నింద పడినప్పుడల్లా అది నిందే అని ప్రపంచాన్ని ఎదిరించింది. నాది తప్పు కాదని అందరికీ తెలిసేలా అందరికీ రుజువు చేసింది నా కూతురే. నా కూతురే ప్రతి సమస్యకి పరిష్కారం తనే చేసింది. అలాంటి భాను ఇవాళ దోషిలా నిలబడకూడదు.
అది నేను తట్టుకోలేకపోతున్నాను. సమస్య నీది, పరిష్కారం కూడా నువ్వే చూడాలి. అందుకే నీకే చెప్తున్నాను, చెల్లెమ్మని బతిమాలుకుంటావో బామాలుకుంటావో నీ ఇష్టం. నీ తప్పు లేదు అని నిరూపించుకోవడానికి చెల్లెమ్మ కాళ్ళు పట్టుకో. అప్పటికి చెల్లెమ్మ వినడానికి సిద్ధపడకుంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడు. అంతేకాని నువ్వేంటో చెల్లెమ్మకి ముందు చెప్పు. అప్పుడు కదా చెల్లెమ్మకో నమ్మకం వచ్చేది. ఇన్నేళ్ల తర్వాత ఆ నిజం తెలిసినప్పుడు ఏ తల్లి మాత్రం భరించగలదు చెప్పు? ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? అంటే నేను నిజంగా తప్పు చేశానని నువ్వు కూడా నమ్ముతున్నావా? అప్పుడు తెలియక జరిగిందని నీకు మాత్రం తెలీదా? ఆ వయసులో పొరపాటు జరుగుతుంది కానీ ప్రతీకారం ఉండదని నీకు తెలీదా నాన్నా? ఇప్పుడు నన్ను దోషిగా చూస్తుంటే నేను మాత్రం ఎలా తట్టుకుంటాను? నా మనసుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? పార్థు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదరా. తన నీడను కూడా సహించలేకపోతున్న వాళ్ళ ఎదుట నిలబడి ఎలా మాట్లాడగలడు? తన నిజాయితీని ఎలా నిరూపించుకోగలడు? ఆ అబ్బాయి బాధను అర్థం చేసుకోరా. తండ్రిగా నువ్వు కూడా ఇలా మాట్లాడితే తను ఏమైపోతాడ్రా? తానేమైపోతాడో అని ఆలోచిస్తున్నావు తప్ప భాను జీవితం ఏమైపోతుందో అని ఒక్కసారైనా ఆలోచించావా? చెల్లెమ్మ ఇలా మౌనంగా గుండెల్లో బాధను దాచుకుంటే తనేమైపోతుందో ఆలోచించావా? చూడు, అప్పుడు నువ్వు ప్రతీకారంతో చేసావని నేను అంటం లేదు. ఆ వయసులో పగలు ప్రతీకారాలు ఉండవని నాకు తెలుసు. కానీ ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాక నీ వల్ల జరిగిన పొరపాటేంటో నీకు తెలిసిందా? వాళ్ళకై వాళ్ళుగా తెలుసుకునేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉన్నావు. వచ్చి చెల్లెమ్మకి చెప్పావా? వచ్చి చెల్లెమ్మ కాళ్ల మీద పడి నన్ను క్షమించు అని అడిగావా? కావాలని చేసింది కాదు, ఆ రోజు అనుకోకుండా జరిగింది అత్తయ్య అని చెప్పడానికైనా నువ్వు ప్రయత్నించావట్రా? చేయలేదుగా. నువ్వెవరో తెలియకుండా దాచావు, వీళ్ళందరినీ అభిమానించావు. అందులో నీ తప్పుందని నేను అనటం లేదు. చాందిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నావు. భర్తగా అది నీ బాధ్యత అనుకున్నావు. ఇవన్నీ నువ్వు చేసిన పనులే. అందులో ఎలాంటి స్వార్థమూ లేదు. కానీ అక్కడ బిడ్డని కోల్పోయింది తల్లి. ఏ బిడ్డకైతే తను జన్మనిచ్చిందో అదే బిడ్డని తన చేతులతోనే మట్టిలో కలిపేసింది. ఆ బాధను ఎవరు తీర్చగలరు? ఆ ఆవేదన్ని ఎవరు ఓదార్చగలరు? ఆ కడుపు కోతని ఎవరు చల్లార్చగలరు? ఆ తల్లి పేకుబంధాన్ని మర్చిపోమని ఎవరు చెప్పగలరు? అసలు ఇది జరిగే పనేనా? కాదుగా. నువ్వు అప్పుడే వచ్చి క్షమాపణ అడుగుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చుండేది కాదు. ఇన్నాళ్ళు నువ్వు ఆ పని చెయ్యలేదు. చెల్లెమ్మకి మరింత బాధ పెరిగింది. వాళ్ల కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని దాచావని చెల్లెమ్మ బాధతో తట్టుకోలేకపోతోంది. అందుకే చెల్లెమ్మ కోపంగా ఉండడంలో ఓ అర్థం ఉంది. తను కోపంగా ఉందని నువ్వేమీ మాట్లాడకుండా ఉండడం మాత్రం అర్థం లేదని మాత్రం అర్థం చేసుకో. ఒక్కటి మాత్రం చెప్పు, అత్తయ్య నాది తప్పనుకుంటే నన్ను చంపేయండి, కానీ అంతకుముందు నేను చెప్పేదేంటో వినడానికి ప్రయత్నించండి అని చెప్పరా. నీ వివరణేంటో పూర్తిగా చెప్పు. అప్పటికి కూడా చెల్లెమ్మ కోపం తగ్గకపోతే జరిగేదే జరుగుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రయత్నం అనేదే చేయకుండా ఫలితం మాత్రం రాదు. మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. బంధాల మధ్య బంధుత్వం తెగిపోయేలా ఉంది. అనురాగాలు మాయమైపోయేలా ఉంది. ఆత్మీయతలు కనుమరుగైపోయేలా ఉన్నాయి. చివరికి అందరం ఎవరికి ఏమీ కాకుండా అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది. అది అర్థం చేసుకో.
మావయ్య, నా చేతి కాఫీ అంటే నీకు చాలా ఇష్టం కదా, ఇదిగో తాగు. Cheers. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు మావయ్య. ఒక సమస్యకి పరిష్కారం దొరికింది అంటే ఇంకొక సమస్య వస్తుంది. దేని గురించి ఆలోచించాలో నాకు అర్థం కావటం లేదు. అందుకే సమాధానం నువ్వు చెప్తావని, సరైన ఆలోచన నువ్వే ఇస్తావని నిన్ను అడగటానికి వచ్చాను మావయ్య. మావయ్య, ఊర్మిళ ఆంటీ ఇంట్లో ఒక పెద్ద ఆఘాతాన్ని సృష్టించాను. ఇంట్లో ఎవరూ మనశాంతితో లేరు. అందరూ ఒకే ఇంట్లో ఉన్నా ఎవరికి వారే అన్నట్టు ఉంటున్నారు. భాను ఇంటికి దూరంగా ఎక్కడో ఉంటుంది. ఇదంతా నేను చేసిందే కాబట్టి నేను మాత్రం ఆనందంగా ఉంటున్నాను. ఇదే సమయాన్ని బేస్ చేసుకుని కార్తీక్ ని నా వైపు తిప్పుకోవాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. దాన్ని పర్ఫెక్ట్ గా అమలు కూడా చేస్తున్నాను. ఇదంతా బాగుంది అనుకునే టైంలో మళ్ళీ ఒక కొత్త సమస్య వచ్చింది మావయ్య. ఒకప్పుడు మనకి సహాయం చేసిన డాక్టర్ ఇప్పుడు మనకి సమస్యగా మారాడు. ఆ రోజు నువ్వు చనిపోయావని డెత్ సర్టిఫికేట్ ఇచ్చి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. మనకి ఎంతో హెల్ప్ చేశాడు. ఆ డాక్టర్కి ఎంతో కొంత సాయం చేద్దామని నేను కూడా అనుకున్నాను. కానీ డాక్టర్ నేనిచ్చే సహాయం తీసుకోవటం మానేసి నన్నే డిమాండ్ చేసే స్థాయికొచ్చాడు. అది నాకు నచ్చలేదు మావయ్య. అయినా భరించాను. ఇప్పుడు నాకున్న టార్గెట్స్ ముందు ఈ స్మాల్ ఫిష్ గురించి ఆలోచించటం ఎందుకు అని చాలా లైట్ గా తీసుకున్నాను. కానీ సరిగ్గా ఇప్పుడే ఆ చేప తిమింగలమై నన్ను భయపెడుతోంది మావయ్య. నా సమస్యల్లో నేనున్నప్పుడు నేను అడిగిన డబ్బు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అంటూ నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. పోలీసుల దగ్గరికి వెళ్లి నిజం చెప్పేస్తాను, నన్ను కూడా ఇరికిస్తాను, జైల్లో చిప్పకుడు తినిపిస్తాను అంటూ నన్నే హెచ్చరిస్తున్నాడు మావయ్య. అది నాకు నచ్చలేదు. అందుకే వాడి అకౌంట్ సెటిల్ చేసేయాలని నేను ఒక నిర్ణయానికి వచ్చాను మావయ్య. నా ప్రతి నిర్ణయాన్ని సమర్థించేది నువ్వు, సపోర్ట్ చేసేది నువ్వు, కరెక్టో కాదో చెప్పేది కూడా నువ్వే. నువ్వు చెప్పు మావయ్య, వాడికి నేను డబ్బులిచ్చి వదిలేయాలా లేక వాడి అకౌంట్ సెటిల్ చేయాలా? నాకు తెలుసు మావయ్య, నువ్వు ఆప్షన్ బినే సమర్థిస్తావని. సో డాక్టర్ అకౌంట్ క్లోజ్ చేస్తాను మావయ్య. హలో. ఏంటి మేడం, పొద్దున్నే ఫోన్ చేస్తానన్నారు, ఇంతవరకు ఫోన్ చేయలేదు. నేను మీ గురించి ఎంతసేపు అని వెయిట్ చేయను? చూడండి డాక్టర్, నువ్వు ఎక్కడో ప్రపంచానికి తెలియకుండా ఉన్నావు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో మాట్లాడొచ్చు. కానీ నేను అందరితో కలిసున్నాను. నీతో మాట్లాడాలంటే టైం చూసుకోవాలి కదా. ఇంకెవ్వరికి తెలియకుండా నేను జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అందుకే కొంచెం లేట్ అయింది. అది సరే మేడం, ఇంతకీ నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించారు? డబ్బు ఇస్తున్నారా? నా నిర్ణయం నన్ను తీసుకోమంటారా? ఎందుకు డాక్టర్ అనవసరంగా కంగారు పడుతున్నారు? మీ అకౌంట్ ఈ రోజు సెటిల్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మీకు ఒక ప్లేస్ చెప్తాను, సాయంత్రం అక్కడికి వచ్చేయండి. ఈ రోజుతో మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. మొత్తం డబ్బు ఇస్తున్నారుగా, మళ్ళీ అందులో కొంత లేదని చెప్పరు కదా. తర్వాత ఇస్తానని వాయిదా వేయరు కదా. ఈ రోజే క్లోజ్ చేస్తానని అన్నాను కదా. అయినా వాయిదాలు తీసుకోవటానికి నేనేమైనా లీగల్ అడ్వైజర్నా? నేనొక నిర్ణయం తీసుకున్నాను అంటే పని పూర్తయిపోయే వరకు నిద్రపోను. ఈ రోజుతో నీ అకౌంట్ మొత్తం సెటిల్ అయిపోతుంది. ఓకేనా? ఓకే మేడం. ఇంతకీ డబ్బు ఇస్తుందా లేక ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా? తప్పంతా మీదే బాబాయ్. మీరే తప్పు చేస్తున్నారు. మీ పొరపాటుని మీరెలా సమర్థించుకుంటారు? అదేంటమ్మా అలా అంటున్నారు? మా సమస్య ఏంటో నిన్ననే మీకు వివరించాం కదా. మీరు ఎంతో పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు కూడా. రైతు గురించి మీరు చెప్పిన మాటలు విని మేము కూడా చాలా ఆనందించామమ్మా. మరి ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? ఏముంది రంగన్న, ఎంతన్నా వ్యాపారస్తులంతా ఒకటే కదా రంగన్న. మనం మట్టిలో బతికేవాళ్ళం, మట్టి మనుషులమని మన మీద చిన్నచూపు ఉంటుంది.
ఆఫీసులో వాళ్ళ మాట వింటారు తప్ప మన బాధ ఎందుకు అర్థం చేసుకుంటారు? నేను మిమ్మల్ని ఒక్క మాట అనేసరికి మీకు ఇంత బాధ అనిపించింది కదా? మరి నా సమక్షంలో ఉన్నారని కూడా మర్చిపోయి నా మీద నింద వేస్తున్నారు. మరి ఈ ధైర్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు చెప్పడంలో ఎందుకు రావట్లేదు? ఈ ఆఫీస్ నుంచి మీకు సమస్య వచ్చింది. మిమ్మల్ని ఇక్కడ కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. అందుకే కదా మీరంతా ఇబ్బంది పడ్డారు. అందుకే కదా మిమ్మల్ని ఆఫీస్ వరకు రమ్మంది కూడా. మరి వచ్చే అరగంట అయింది, మీరెవరూ పేర్లు చెప్పట్లేదు. అది మీ తప్పు కాదా? మీ దృష్టిలో ఎలాగూ నేను ఒక నేరస్తున్నే కదా. నా మాట వినండి. తర్వాత మీ నిర్ణయం ఏదైనా సరే నేను శిరస వహిస్తాను. ఏ శిక్ష అయినా సరే నేను తల ఉంచుతాను అత్తయ్య. మీరు వినను అంటే మీ చేతులతో మీరే చంపి ఆ పాపాన్ని మూటగట్టుకోనక్కర్లేదు అత్తయ్య. నేనే నా ప్రాణాన్ని తీసుకుంటాను.